ఏపీలో విపక్షంలో ఉన్న వైసీపీ ఇంకా దూకుడుగానే ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించిన సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఒక యాక్షన్ ప్లాన్నే రూపొందించారు. పార్టీకి పైకి లేపడం మీద ఆయన తెర వెనుక తీవ్రమైన కసరత్తే చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా తాడేపల్లిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ దిశానిర్దేశం చేశారు అని అంటున్నారు. పార్టీలో సుప్రీం అంటే ఎవరో కూడా జగన్ తేటతెల్లం చేశారని అంటున్నారు. పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని జగన్ తెలుసుకున్నారు. అదే సమయం అదే ఆయన నోటా కూడా వస్తుంది. ఇది మంచి పరిణామం అని నేతలు అంటున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని కూడా అంటున్నారు. జగన్ సైతం కార్యకర్తలే పెద్దపీట వేస్తామని కూడా పదే పదే చెబుతున్నారు. వారితో పార్టీ అన్నీ కూడా అంటున్నారు. రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే కనుక కేడర్తోనే అన్నీ చేయిస్తానని కూడా ఒక ఖచ్చితమైన హామీ ఇచ్చేశారు. పార్టీలో అధినాయకత్వం నిర్ణయాలు చేయడం దిగువ స్థాయిలో పాటించడం కాదు. దిగువ స్థాయి నుంచే అసలు సంప్రదింపులు రావాలని జగన్ కోరుతున్నారు. ఆయన గతంలోనే జిల్లా కమిటీలకు ఫుల్ పవర్స్ అన్నీ చెప్పేశారు. ఏ జిల్లాకు సంబంధించిన సమస్యలు ఆ జిల్లా పెద్దలే కూర్చుని సొంతంగా కార్యక్రమాలు చేపట్టాలని, అధినాయకత్వం నుంచే వచ్చే ఆదేశాల కోసం చూడకూడదని కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు మరింతగా వికేంద్రీకరణ దిశగా ఆయన లోతుల్లోకి వెళ్తున్నారు. గ్రామ వార్డు బూత్ లెవెల్స్ కమిటీతోనే పార్టీ బలోపేతం చేయాలని కోరుతున్నారు. దిగువ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన శక్తి సమకూరుతుందని అంటున్నారు. అందుకే బాటమ్ టు టాప్ అని కొత్త కాన్సెప్ట్ని వైసీపీ అమలు చేస్తుంది. వైసీపీ కమిటీలు బూత్ లెవెల్స్ దాకా డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జగన్ ఒక డెడ్లైన్ విధించారు. దాంతో పాటుగా ప్రతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పనితీరును మదింపు చేస్తానని జగన్ చెబుతున్నారు. అలా ఎవరు బాగా పనిచేస్తూ పార్టీ నిర్మాణం పకడ్బందీగా చేపడతారో వారికే పెద్దపీట అంటున్నారు. అంతేకాకుండా ఎవరైతే ప్రజలతో మమేకమై అవుతారో వారికే ప్రాధాన్యత లభిస్తుంది అని కూడా అంటున్నారు. అలా పనిచేయని వారిని పక్కన పెడతానని హెచ్చరిస్తున్నారు. ఇక 2025లో చూస్తే మరో 3 నెలల్లో పూర్తి వస్తుంది. జగన్ అక్టోబర్ నెలలో యూరోప్ పర్యటన పెట్టుకున్నారు. దాంతో ఆయన అందుబాటులోకి రాకపోవచ్చు అని అంటున్నారు. ఇక నవంబర్ డిసెంబర్లో పార్టీ నేతలను ఇచ్చిన కార్యక్రమాలు మీదనే ఫోకస్ పెడతారని అంటున్నారు. డిసెంబర్ నాటికి కమిటీలు పూర్తి అయితే జగన్ కొత్త ఏడాది నుంచి భారీ యాక్షన్ ప్లాన్తో బరిలోకి దిగుతారని అంటున్నారు. 2026లో సంక్రాంతి పండుగ పూర్తి అవుతూనే జగన్ జనంలోకి వస్తారని అంటున్నారు. 2026లోకి రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. అందుకే జగన్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టచ్ చేసి పార్టీ శ్రేణులతో నేరుగా భేటీ అవుతారని, పార్టీ కమిటీలను స్థానిక సమరానికి సంయుక్తం చేస్తామని అంటున్నారు. అదే సమయంలో ప్రజలతో కూడా మమేకమవుతూ వీలైనన్ని చోట్ల సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తారు అని అంటున్నారు. సో జగన్ జనాల్లోకి తొందరలో వస్తారని తాజా కమిటీల్లో చెప్పారని అంటున్నారు.